ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. పద్మ ఏంటి మళ్ళీ టవల్ మర్చిపోయారా? కాదు, టవల్ నన్ను మర్చిపోయింది. వెళ్ళి పట్రా. సీత, పాలు తీసావా? ఇదిగో అయిపోవచ్చిందమ్మా, త్వరగా కానివ్వు. ఆంటీ పూజ అయిపోవచ్చింది. అమ్మా పద్మ, ఆంటీ పాలు పితికారా? పితికారా ఆంటీ? జయ నిద్ర లేచిందా? చిచి, పొద్దున్నే వెదవసంతా. ఇదిగో ఆంటీ పూజ అయిపోయింది, త్వరగా వెళ్ళి బ్రష్ చేసుకో. జాకెట్ చిరుగుని పవిటితో కప్పేశావు, మరి పవిటి చిరుగుని డబ్బులు ఇచ్చానుగా బట్టలు కొనుక్కోలేదా? చంటోడికి బట్టలు లేవనుకున్నానమ్మా. పడుకొని నువ్వు ఇలాగే తిరుగుతావా? కొంచెం ఉండు, ముందు చీర కట్టుకునిరా. అమ్మా కట్టుకునిరావే, వెళ్ళు. చిన్న రిస్క్ చేస్తా. సత్య, కొట్లో చూసి నీకు తెగ నచ్చిందని 1200 రూపాయలు రిస్క్ చేసి కొన్న చీర ఆ బలంగా దానం చేయటమేనా? ముందు డబ్బులే ఇచ్చారండి బట్టలు కొనుక్కోమని. కానీ పిల్లాడికి కొనేసిందట. మన ఇంట్లో పనిచేసేవాళ్ళు పాపం మన బిడ్డలాంటి వాళ్ళే కదా. నన్ను కూడా పిల్లాడనుకుని ప్యాంటు చుక్క కొనివచ్చుగా మా ఆఫీసరు. ఆఫీస్ వాళ్ళు ఎందుకు కొనిస్తారు? టీవీ జీతం ఇస్తున్నారు చాలదా? చాలకనే కదే టీవీ కొనంది. కావాలంటే నన్ను ఎవరికైనా నమ్మేసుకొని టీవీ కొనుక్కో. నువ్వేమన్నా శుభలగ్నంలో జగపతి బాబా నిన్ను నమ్ముకోవడానికి? టీవీ కోసమేనా మీ చింత? ఇన్స్టాల్మెంట్ ఆండాలు ఉంది మీ చెంత. సులభ వాయిదాలకు శుభ్రంగా సంప్రదించండి. ఇన్స్టాల్మెంట్ ఆండాల్. ఏంటో అవన్నీ మా వల్లే అవుతాయి వదినా. వల్ల ఖరీదు కొనిపించటమే ఇన్స్టాల్మెంట్. ఒక్క టీవీ ఏమిటి, ఇన్స్టాల్మెంట్స్ తో ఇండియాని అమ్మేయొచ్చు కొనేవాళ్ళుంటే. కాస్త మా వారిని నమ్మి పెడతావా? ఇన్స్టాల్మెంట్ అయినా పర్వాలేదు. అయితే ఇక నీ ఇంట్లో ఎవరిడే కళ్యాణం, ఎవరి గ్రీన్ తోరణం. బొబ్బట్లో రాయొచ్చి పన్నిరిగిందా? ఈ ఊళ్ళో రాళ్ళు రాయలసీమ బ్రీడ్ అయి ఉంటాయి. అదే సమాధానం రా నీ దుంప జగ. ఒరేయ్ ఆపరా, ఈ వంట జరగడానికి లేదు. బంగాళదుంప కూరలు బొగ్గులు వచ్చాయని పుల్లలు పెడతారా, మళ్ళీ ఇచ్చిందేమో పుల్లల పొయ్యి. అంటే బొగ్గులు పడుతున్నా కూడా చూసుకోవా? చెమటోడిచి పని చేయమంటారు, చెమట్ల కారి పులుసులో పడుతున్నా చూసుకోవా అంటారు. చెప్పండి మరి, పని చేయమంటారో వద్దంటారో? అంటే ఏమిటి? నువ్వు వంట చేయకపోతే పెళ్లి ఆగిపోతుందా? పెళ్ళి ఎందుకు ఆగుతుందండి? వంట ఆగుతుందండి. ఎలా ఆగుతుందో నేను చూస్తాను. ఇలా ఆగుద్దండి. ఒరేయ్ ఆపరా, పద. అయ్యో ఆగమని చెప్పండి. ఒకసారి పెళ్లి దాకా వచ్చిన వంట ఆగిపోతే ఈ రోజు పెళ్లికి వంట చేస్తాను. నేను చేస్తాను. నువ్వా? అయ్యో మీరు చేయటం ఏంటమ్మా పెళ్లికి వచ్చి? ఆ వంట సార్ నేను రిక్వెస్ట్ చేస్తాను. అక్కర్లేదు, వెళ్ళరా. అయ్యో బరబర లేకపోతున్నాడే. వెళ్ళండి వెధవని. ఇంత వంట ఒక్కదాని ఎలా చేస్తావు సత్య? చేస్తాను. కిందటి సార్ వంటల సార్ అయితే బాగుండదు. బాగుంటుంది. మీరు గరిట సరిగ్గా పట్టుకుని నా వెనకాలే రండి. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? టమాటా పప్పేనా? టమాటా పప్పు కాదు, దోసకాయ పప్పు. అదేందమ్మా పాప నోట్లో నాలుక లేని మొగుడిని ఆడిస్తుంది? అది ఆడిచడం కాదమ్మా, వాళ్ళ ఇంట్లో అంతే. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, 25 ఏళ్ళు వచ్చినా వాళ్ళ అమ్మ గీసిన గీత ఇప్పటికీ దాటమంటే దాటడు. ఇది మా అమ్మ గీసిన గీత అనుకోండి. ఈ గీత నేను ఎప్పుడు దాటను, దూకుతా. ఇప్పుడు ఏ గీత నేను చదువుతారా? ఈ గీత. ఇంటర్వ్యూకి వెళ్తూ ఉద్యోగానికి వెళ్తున్నట్టు ఈ టిఫిన్ బాక్స్ ఎందుకమ్మా అని అడిగితే అమ్మ ఫీల్ అయిపోతుంది. సరే తిన్నావనుకో, పండుగ నాడు కూడా పాత పెళ్ళమేనని మన టంగ్ ఫీల్ అయిపోతుందిరా. తీసుకో. మరి నువ్వేం తింటావరా? రే పులిహోరని చెప్తే నేనే తినేద్దాను కదరా. అంత గొప్పగా లేదురా, ఉప్పు తక్కువైనట్టుంది, రుచి లేదు. మా అమ్మ చేతి వంట తినడమే ఓ లక్, దానికి వంకరెడతావా? ఓ మై గాడ్. అత్తమ్మా, ఏమిట్రా సూరి ఇలా వచ్చావు? అదే అత్తమ్మా, పద్మ చదువైపోయింది కదా అని. ఆహా, పద్మకు నీకు పెళ్లి గురించా నాయనా? ఒరేయ్ ఒక పని చేస్తావా? చెప్పతమ్మా. నువ్వా కాంపౌండర్వి, నువ్వు ఆసుపత్రిలోని ఓ నర్సును చూసుకో. అది దూదెట్టి స్పిరిట్ రాస్తుంది, నువ్వు సూదెట్టి పొడుస్తుండు. ఇద్దరు పుండు బ్యాండెడ్లా చూడముచ్చటగా ఉంటారు. అదేం మాట అత్తమ్మా? ఎవర్రా అత్తమ్మా? నా పద్మ, సంజయవతి గారి కాబోయే కోడలు. చదువుకున్న పిల్లను ఉద్యోగం చేయించకుండా వాళ్ళింటెందుకు చేర్పించాను? తనకు తెలియకుండానే తన కాబోయే కోడలికి ఆవిడ ట్రైనింగ్ ఇస్తుందని. అత్తమ్మా, మేనల్లుడు
ఆవిడ కూతురు పెళ్లి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అదైపోతే సెకండ్ ఇన్స్టాల్మెంట్ పద్మ పెళ్లి. అయితే పద్మ. ఒరేయ్ ఇంకోసారి నువ్వు పద్మ అనకూడదు. పద్మ వస్తున్నా. ఏమండి సంపర కలిదిండి సుబ్బారావు గారు తెలుసుగా మీకు? సంప్రమణ పక్కూరే, ఏంటి విశేషం? సుబ్బారావు గారు అబ్బాయి ఇక్కడే ఉద్యోగంలో ఉన్నట్ట. జేకా సంబంధం చూస్తున్నారు ఆంటీ. ఓ పొద్దున్నే ఈ నవల్లేంటమ్మా? మొదలైందా? జస్ట్ ఇప్పుడే. పద్మ నిన్ననాలే. మీ ఇష్టం వచ్చిందనండమ్మా. అన్నా వినకపోతే తన్నండి, మీ ఇష్టం. నా కూతుర్ని మీ చేతిలో పెట్టాను. అది కాదు అండాళ్ళు, ప్రతి పనికి అది నేనున్నానని పరుగులు పెడుతుందా? అది వచ్చిన దగ్గర నుంచి దీనికి బద్ధకం పెరిగిపోయింది. పెళ్లి కావాల్సిన పిల్ల, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మీరేం బాధపడకండి, మన జయమ్మకు మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. అత్తపూరు లేదు, కట్టకానుకల పేచి కూడా లేదు. జయరాం గారని టీవీ షాప్ ఉంది. వాళ్ళ అబ్బాయి వాళ్లకు మన అమ్మ తెగ నచ్చిందట. వాళ్ళు ఎప్పుడు చూశారు? నిన్నెందుకు అడిగారు? టైపింగ్ వెళ్తుంటే చూసాట అబ్బాయి. నేనే మన మంచి చెడు నీకేమైనా బుద్ధుందా? ముందు పెట్టినాడు. పాపం ఆవిడ. పాపం ఏమిటండి, మనకు తెలియకుండా మన అమ్మాయిని పెళ్లి చూపులు చూపించేసి మాట్లాడేసి అసలు ఇవిడెవరండి? ఇంకెవరైనా అయితే చెప్పుకుంటుండేవాడు. అవునవును నిజమే, అడగకుండా గోకోవడం ఎందుకు చెప్పు. అది కాదండి. ఇదిగోమ్మా, ఇన్స్టాల్మెంట్స్ లో టీవీలు ఫ్రిడ్జ్లు అంటకట్టడం అనుకున్నావా? పెళ్లి కొడుకులు అంటకట్టడం. నమస్తే. నమస్తే. సర్వాణి రూపాణి విచత్య ధీర ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. ఈ పెళ్లి సంబంధం గురించి మనమే ఊరెళ్ళి వాకప్ చేస్తే బాగుంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. మన ఊరు కూడా చూసి 17-18 ఏళ్ళు అయింది. ఒరే బండా, నువ్వు వెళ్తావా నాన్న? నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, కాకపోతే ఊరు అది కొత్త. కొత్త ఉందిరా, మనూళ్ళో దిగు. ఏ కుక్క వెంటబడిందనుకో ఒక్క పరుగు తీస్తే సంపర్లో ఉంటాం అంతే. పొద్దున వెళ్తే సాయంకాలానికి వచ్చేయచ్చు. మన ఇంట్లో దిగి 4 రోజుల నుండి తీరిగ్గా తెలుసుకుని రావచ్చు కదా. అమ్మో 4 రోజులే? 4 రోజులు వీడిని వదిలిండడం నా వల్ల కాదండి. అదిగా సత్య, పెళ్లి సంబంధం కదా, హడావిడెందుకు? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తే అన్నయ్య వదిన కూడా బాధపడతారు. చూడన్నా, నువ్వు ఊరు వెళ్తే పెద్దమ్మ పెదనాన్నతో కుదురుగా ఉండాలి, కుదురుగా మాట్లాడాలి. సరేమ్మా. బాబాయ్, పెళ్లి వారి ఇంటికి వెళ్ళేటప్పుడు పెద్దమ్మ పెద్దనాన్న నీతో తీసుకెళ్ళు, లేకపోతే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు. అలాగే, నాకు కూడా పెద్దమ్మని చూడాలంది నాన్న. గుడ్. ఆ వివరాలన్నీ నన్ను అడుగుతావరా? అమ్మని అడుగు, పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో ఏమిటోనని. నేను వచ్చేలాగా పైకి వెళ్ళిపోయావా బామ్మా? ఒరే అల్లిగా, నేను వెళ్ళిపోలేదురా. ఆ నిచ్చెన పడిపోయింది, కాస్త తీసి పెట్టు. మరి టెలిగ్రాము పోయింది మా అమ్మ. అమ్మా ఏమిట్రా ఇప్పుడు వచ్చావు? జస్ట్ ఇప్పుడే. టెలిగ్రామ్ ఇస్తే ఆఫీస్ కి సెలవు పెట్టి మరీ వచ్చాను. ఇంతకీ ఎవరికమ్మా సీరియస్? అది కాదు, అది అమ్మా నాన్న నాన్న ఏమిటి నాన్న ఇవన్నీ? అన్ని రెండేసి ఉన్నాయి. దెబ్బలు ఎలా తగిలాయి? దెబ్బలు ఎలా తగిలాయి? కాదురా, దెబ్బలు తగిలాయి. నేను దెబ్బలు తగిలాయి అనుకున్నానులే. అబ్బా కాదురా, దెబ్బలు తగిలాయి. అదే దెబ్బలు తగిలాయి అనుకున్నానులే. ఎలా తగిలాయి? ఎలా తగిలాయి? ఏంటి? అద్దా నీ అమ్మ మా అమ్మ మామూలు పోట్లాటే. మధ్యలో నేనెళ్ళా, అప్పుడైంది దెబ్బలాట. నీ అమ్మ నాయమ్మ, నీ అమ్మ నాయమ్మ, నీ అమ్మ నాయమ్మ. పక్కింటోళ్ళు అంటే బూతులు అనుకుంటారు. ఆపు. వద్దులేరా, పక్కింటోళ్ళు ఇంటే బూతులు అనుకుంటారు. ఆపేస్తాను. ఈడ కూడా సొంటోడు చంపేస్తాడు బాబు. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఇప్పుడు నాకు ఈ టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చాడు? కాదురా యదవకాన, కావాల్సిన వాళ్ళందరికీ ఇచ్చాం. నీకు త్వరగా పెళ్లి చేసేద్దామని. నాన్న, నా పెళ్లికి తొందర పెట్టినా? నా పెళ్లికి తొందర? ఒక్క పెళ్ళంతోనే చేస్తుంటే నాకు ఇంకో పెళ్లి ఎందుకురా? నాన్న ఏమిట్రా, మా చందు వస్తున్నాడా? ఏమండి, మన బండోడు నిజమేనంటారా? అదిగోనే వచ్చేస్తున్నాడు.
అరే చందు, పెద్దమ్మా. ఒరే బండా, ఎంత పెద్దోడు అయిపోయావురా. వాడేమన్నా చిన్నోడా చిత్తకోడా? ఇప్పుడు కూడా బండోడా ఏంటే? అదేమిటి పెదనాన్న, నేనెంత పెద్దాడినైనా మా పెద్దమ్మకి బండాడిని. మా నాయనే, చాలా బాగా చెప్పావురా మీ పెద్దనానికి. ఎవరో పొట్టు సత్యం కొడుక. అవును పిన్ని. యారా మీ అమ్మ బాబు సొంతూరు మర్చిపోయారా? అయ్యో లేదండి. అండి ఏమిట్రా, వరుసకు నీకు పిన్నినే. అయితే ఏమలే గాని పిల్లోడిని కాస్త భోం చేసి నడువాల్సినవిడమ్మా. రేపు పొద్దునొచ్చి మాట్లాడుచులే. రారా బండా. రారా. మీ నాన్నకంటే నెలవగానే గంట కొట్టినట్టు 4 రాళ్లు వస్తాయి. మీ పెద్దనాన్న కదా లేడుగా. పొలం అమ్మటం ఎందుకు అన్నాను, అంతేరా, అంతకంటే వేరేమీ అనలేదు. ఆ ఒక్క మాట అన్నందుకు మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. 20 ఏళ్ళుగా మా మొహం కూడా చూడలేదు. మేము కాని వాళ్ళం అయిపోయాం. అబే అదేం లేదు పెద్దమ్మా, ఎప్పుడు నీ గురించే చెప్తుంటుందమ్మా. నిజంగానట్రా? నిజమేలేవే, నువ్వు కాసేపు మూసుకుంటే అటు 4 మెతుకులు తింటాడు. నువ్వు తినరా. అదేమిట్రా బండా, అప్పుడే పెరిగేసుకున్నావు. చాలు పెద్దమ్మా. ఏవి తినటమో ఏమిటో. ఎరా చందు, నిజంగా నువ్వు ఇంట్లో చెప్పే వచ్చావా? అదేంటి పెద్దనాన్న? ఏ కులంగాని పిల్లనో లవ్వాడి మీ అమ్మ అబ్బా వద్దంటే అలిగి ఇక్కడికి వచ్చావు, అవునా? ఏరా బండా. చూడు పెద్దమ్మా, నేను చూడ్డానికి నేను రాకూడదా? రేయ్, కోతలు చాలుగానే అసలు నీకు ఈ ఊళ్ళో పనేంట్రా? ఈ ఊళ్ళో కాదు, పక్క ఊళ్ళో. ఏ బతకాలం లేదా? ఉంది, కానీ నేను బ్రతకడం అదే ఒట్లే ఇష్టం లేదు. ఏంటి? 6 నెలల తర్వాత క్యాన్సర్ తో పోవాల్సిందాన్ని ఇప్పుడు పోయినంత మాత్రం నష్టమేమీ లేదండి. పాపం, అనవసరంగా మీరు కేసులో ఇరుక్కునేవారు. నన్ను క్షమించండి. సారీ, కోపంలో అనుకోకుండా బతకాలం లేదా అన్నాను. పర్లేదండి, రండి డ్రాప్ చేస్తాను. మధ్యలో డ్రాప్ అయ్యే వాళ్ళతో ప్రయాణం పెట్టుకోవద్దు. మీ పేరేమిటి? చందు, చంద్రశేఖర్. మీ పేరు? నీలిమ. వెళ్తాను. వెళ్ళొస్తాను అనాలి. మా అమ్మ చెప్తూ ఉంటుంది. నే వెళ్లే చోటు మళ్ళీ వచ్చేది కాదు. నా చిన్న జీవితంలో మీ పరిచయం ఒక అందమైన మలుపుగా గుర్తుపెట్టుకుంటాను. బ్యాంకు లోన్ శాంక్షన్ అయిందా? మేనేజర్ మనోడే, నేను చెప్పానని చెప్పు. ఓ సిగరెట్టి డబ్బులి. ఏటా ఏటి? నువ్వు నన్ను బొత్తిగా లెక్క చేయవేటి? ఇదిగో, పివి నరసింహారావు ప్రధానమంత్రి కావడానికి కారణం ఎవరు తెలుసా? చెప్పుకోను. ఎందుకు చెప్పుకోను నాకు తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. నువ్వేమో నన్ను లెక్క చేయవు. ఓ సిగరెట్టి డబ్బులి. ఒరే సుబ్బిగా, మీ బాబు గాలికి బేవారసుగా తిరుగుతుంటే పట్టుకొచ్చి కొట్టెట్టించింది నేను. నువ్వేమో నన్ను బొత్తిగా లెక్క చేయవు. ఏమన్నా అడిగితే డబ్బులి డబ్బులి అంటావు. ఎట్టారైతే ఓ సిగరెట్టి డబ్బులి. ఏం సిగరెట్ కావాలి? గోల్డ్ ఫ్లాకే. గోల్డ్ ఫ్లాగులు ఉండవు. మరి ఏముంటాయి? విల్స్ కావాలేటి? ఏదో ఒకటి ఇచ్చేయి. నిన్ను కాదు, ఆయన్ని. ఎవరో థ్యాంక్ యూ. చూడండి, అలీబాబు ఏ బ్రాండ్ సిగరెట్ కాలుస్తాడు? అలీబాబా ఎవరండి ఆయన? అలీబాబా అంటే పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు ఆడేనండి. అవునండి. ఆడే బ్రాండ్ సిగరెట్ కాలిస్తే నీకెందుకో? పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి కాస్త మంచి చెడ్డ తెలుసుకుందామని. పెళ్లి సంబంధమా? అట్టాగైతే మీరు మాట్లాడాల్సింది ఆడితో కాదు, నాతో. మాస్టారు, నా గురించి తమకు తెలియదేమో. ఇప్పుడు నాగార్జున గారికి అమల గారికి పెళ్లికి కారణం ఎవరు తెలుసా? చెప్పుకోను. ఇంతెందుకు, ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి గారి మ్యారేజ్ కి రీజన్ ఎవరో తెలుసా? వాళ్ళని అడగండి, ఎవరి పేరు చెబుతారో. నా పేరే చెబుతారు, కానీ నేను చెప్పుకోను. ఎందుకు చెప్పుకోను తెలుసా? అది నాకు తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. ఓకే, ఇప్పుడు అలీబాబు మ్యారేజ్ గురించే కదా. ఆడు ఏ బ్రాండ్ సిగరెట్ అయితే మీకు ఓకే? భలేవారండి, సిగరెట్ కాల్చడం మంచి అలవాటు కాదు కదండి. అరే నా గోల్డ్ కింగో, సిగరెట్ నువ్వు గాలిస్తే తప్పు లేదు, కానీ ఆడు గాలిస్తే తప్ప. పెళ్లి సంబంధం చూసేప్పుడు తాగితే తప్పే. పరాయూరోడు ఇంత చెప్పినా కూడా నా గురించి లెక్క చేయడే.
ఏమే మళ్ళీ రేషన్ కార్డు వచ్చిందా? ఈ అమ్మారో మా నాడే వస్తున్నా ఉండు. బాగున్నారండి? నేనెటూ బాలేను. సిగరెట్లు తాగి మీరు కూడా క్యాన్సర్ తెచ్చుకుంటారా? మీకేమైనా అయితే మీ అమ్మ నాన్న భరించగలరా చెప్పండి? మీరు నాలా మధ్యలోనే రాలిపోకూడదు. చచ్చిపోబోయే ఈ నేస్తాం ఒక్క కోరిక మన్నిస్తారు కదూ? కాల్చుకోవడం దీంతో పందాలొద్దంటే విన్నారా? 2 రోజులు ఆ మగ పురుషుని ఎలా పడేసిందో. అప్పుడేమైంది? ఐ లవ్ యూ అనాలి కదా. ఇంత దూరం తీసుకొచ్చింది అంత దూరం తీసుకురాలేదా? అంటే మనం పందెం ఓడిపోయినట్టేనా? అమ్మో, బయటలు తీసి గంటసేపు నిలబడాలా? ఏంటి నువ్వే ఐ లవ్ యూ అనేట్టున్నావు? అంటే అంటాను, నా ఇష్టం. అమ్మో, ఇది ప్రేమలో పడిపోయింది. ఈ కోకిలమ్మ పందాలు మానేసి ప్రేమ పాటలు పాడుతుంది. దేనికదేనే పిచ్చిమొహమా. పందెం దారి పందానిదే, పాటదారి పాటదే. ఒరే బండా, ఇది నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ పెట్టిన మొక్కరా? అదిగో అదేమో జయ పుట్టినప్పుడు పెట్టిన మొక్కరా? మీ అమ్మ మా మొహం చూడకుండా వెళ్ళిపోవటంతో మిమ్మల్ని ఇద్దరిని ఆ మొక్కల్లో చూసుకుని తృప్తి పడుతున్నా. జయ పెళ్లి సంబంధం పుణ్యమా అని ఇన్నాళ్లకు నేను కళ్ళారా చూసుకున్నాను. ఇంతకీ ఏం తెలుసుకున్నావురా? 2 రోజుల నుంచి పొద్దంతా ఆ ఊళ్ళోనే తిరుగుతున్నావు. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఏమైపోతే నో ఎక్స్క్యూజ్ మీ. తొందరగా అడగండి బాబు. త్వరగా చెప్పండి. సంపర మీకు బాగా తెలుసా? సంపరి ఊరే. ఏం కావాలి? గోపురం ఇది తెలుసా? గోపురం ఇదే, మా ఇదే. ఎక్కడికి వెళ్ళాలి? అన్నపూర్ణ నిలయం. అన్నపూర్ణ నిలయం మా ఇల్లే. ఎవరు కావాలి? కలిదిండి సుబ్బారావు గారు. నాయను, ఆయన మా నాన్నగారే. ఆయనతో మీకు పని ఏంటండి? మీ నాన్నగారా? ఆయన పెద్దబాయి అలిబాబు తెలుసా? అయ్యా బాబు, అల్లిబాబు అంటే నేనే. నాతో మీకు పని? పెళ్లి సంబంధం చుట్టానికి వచ్చారటే మా అన్నయ్య కూడా చెల్లెల్ని ఇవ్వాలని. అయితే ఇంకే వరుస కుదిరిపోయింది. వంకాయ్ ముందు మన పందెం. మా అన్నయ్యని చూడటానికి వస్తున్నారు, ఇటు నుంచే వస్తారు. చెప్తా చెప్తా. ఎర్ర పడిందా? పడింది గాని ఇదేందుకే? ఇది రక్తం. క్యాన్సర్ బాగా ముదిరిపోయి ఇప్పుడు నేను ఆయన ముందు పడి కక్కుతా. ఇల్లి రక్తం అంటే నమ్ముతారా? సినిమాల్లో కక్కే క్యాన్సర్ రక్తం ఇదేనే. 4 ఐస్. ఏమండి, నేను వెళ్ళిపోయే రోజు దగ్గరకు వచ్చిందండి. మా అమ్మ నాన్నల కోసమైనా నా మెళ్ళో ఒకే ఒక్క తాళి కట్టండి చాలు. నేను ఆనందంగా కన్ను మూస్తాను. కడివెడు కన్నీళ్లు కారుస్తూ నీలిమా నీలిమా అంటాడు. మళ్ళీ మన డైలాగ్. ఏమండి, నేను అన్నప్రాసన రోజు పాక్కుంటూ వెళ్ళి ఒక ముత్తైదువ మంగళసూత్రం పట్టుకున్నానట. దీర్ఘ సుమంగళిగా పోవాలనే కోరికతో పుట్టానని జోస్యులు జోస్యం చెప్పారట. నా కోరిక తీరకుండానే చచ్చిపో. రే చందు, ఏం చేస్తున్నావురా? వస్తున్నా. అబ్బాయికి ఎంత వినయమో. పర్వాలేదు, చేతులు దింపాయి. పర్వాలేదండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఏం సుబ్బారావు, మన అబ్బాయికి పెళ్లి చూపులా? మొత్తానికి మీ అమ్మ అదృష్టవంతురాలయ్యా. నేను ఉన్నాను దేనికి? వేలకి వేలు కట్నాలు పోసి అమ్మాయిని పెళ్లిళ్ళు చేసి అత్తవారికి పంపించానా? లక్షలు పోయించి అందరి కొడుకుల చేత ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నానా? అయినా సరే నన్ను ఎవరూ లెక్క చేయరే, పైకి చెప్పుకోను. మీ అమ్మాయి గర్భమా? ఎన్నో నెల? అమ్మో, సౌండ్ ఎఫెక్ట్ కాదు. గర్భం నాకు 13వ నెల. ఏమిటో వినపడి చావాలా?
మా అత్తగారేమో వీడి పెళ్లి చూసి కానీ పోనంటుంది. సరే వీడు పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. విన్నావురా? ఇది గాని మాట్లాడు. గుత్తవారింటి సంబంధం అంటే మాకు సంతోషమే కదా. అయితే వెంటనే మా తమ్ముడు కౌరు చేస్తా. తమ్ముడా? అబ్బే వాడు నా తమ్ముడు కాదు, నా కొడుకు. వారిని చెవిటి, నీకు చెవుడని తెలుసు, వాడి నీ కొడుకని తెలుసు. అదే, అది మా అన్న కూతురు నీలిమ. తీసుకోండి కాఫీ. కెళ్ళి కావాలా? మిగతా విషయాలు మీ తమ్ముడు గారితో మాట్లాడుకుందాం. అలాగే వెళ్ళొస్తాం మరి. మంచిదండి. పెద్దమ్మ వెళ్ళొస్తా. పెదనాన్న వెళ్ళొస్తా. రే, పెళ్లి కుదిరితే వచ్చి పిలుస్తారా? ఓ కార్డు ముక్క రాసి పారేస్తారా? అదే మాట పెద్దమ్మ, నేను పని కట్టుకుని వచ్చి చెప్తాను. వస్తా. ఒరే బండా, ఇప్పటికి 10 సార్లు ఊరే బండ ఎల్లొత్తా పెద్దమ్మ, ఊరే బండ ఎల్లొత్తా పెద్దమ్మ. అసలు వాటికి వెళ్ళొస్తావా లేదా? అబ్బా మీరుండండి, ఓ మాట చెప్పాలి. చూడు బాబు, మీ అమ్మతో ఒక మాట చెప్తావా? మాకేటో పిల్లలు లేరు. చేయ పెళ్లిలో కన్యాదానం చేయాలని ఉందరా నాకు. నేను చెప్పానని చెప్పి మీ అమ్మను ఒప్పిస్తావా? తప్పకుండా పెద్దమ్మ, వస్తాను. రండి బాబు, ఆ బస్సు కూడా పోతే ఈ కూర బండి మీద పట్నం పోవాలా? అమ్మయ్య వచ్చేవాళ్ళైనా నీ మీద బెంగట్టుకుని మీ అమ్మ మాకు ఫుడ్ కూడా పెట్టడం లేదు. నేను ఎక్కడికైనా పంపించడం పెద్ద రిస్క్ రా బాబాయ్. అబ్బబ్బబ్బా, వాడిని కాస్త ఇంట్లోకి రానివ్వండి. రారా. అమ్మయ్యా, ఇప్పుడు చెప్పరా అలీబాబు గురించి, వాడి బాబు గురించి. అతను చాలా మంచివాడు నాన్న. కాకపోతే ఏ సినిమాకో షికారుకో వెళ్ళినప్పుడు సరదాగా ఒక్క సిగరెట్ కాలుస్తాడంతే. ఏమిటి, సిగరెట్ కాలుస్తాడా? ఈ కాలంలో అది పెద్ద అలవాటు కాదమ్మా. ఆ మాటకొస్తే నాన్న మాత్రం కాల్చరా. నన్ను రిస్క్ లో పెట్టకు, విషయం చెప్పు. ఏ పార్టీకైనా వెళ్ళినప్పుడు, అది కూడా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఒక్క పెగ్గు జస్ట్ బీర్ తాగుతాడంతే. బీరా? ఇంకా ఇంకా అవన్నీ పెద్ద పట్టించుకోనక్కర్లేదమ్మా. ఒరే బండా, నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావా? చిచ్చి లేదమ్మా. అంటే నాన్నలాగే నేను చెప్తే దొంగ నా కొడక. చిచి, ఏమిటండి ఆ భాష? నా కొడుకుని నా కొడక అంట కూడా తీసుకేనా? నాన్న, ఆ అలీబాబు గురించి మీకెలా తెలుసు? ఆ మాత్రం తెలుసుకోగలలేరా? నిన్ను నమ్ముకుని పెళ్లి సంబంధం కుదురు చేసుకుంటాం అనుకున్నావా? అమ్మా, పెళ్లికి కళ్యాణ మండపం బుక్ చేద్దామా, ఏదన్నా స్కూల్ బిల్డింగ్ మాట్లాడుకుందామా? ఆ రెండు అక్కర్లేదు. ఆ మాటకొస్తే పెళ్లి ఇక్కడ చేయట్లేదు. ఎక్కడ చేస్తున్నావు? మన ఊళ్ళో. అవునండి, మన ఊళ్ళో అయితే మన వాళ్ళంతా ఉంటారు, ఖర్చులు కలిసి వస్తాయి, పద్ధతి పాడు అన్ని బాగుంటాయి. ఏ మీకు ఇష్టం లేదా? నాకు మాత్రం ఓకే అమ్మా. అంత సంతోషం బాబాయ్. ఏంటంటే ఏముంది, జస్ట్ ఇష్టం అంతే. ఈ పని చేసిన పూలు ఎవరు? పూలా? ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్త ఏంటి? ఇప్పుడు ఇది ఉతకలేక నేను చావాలి. ఉతుకుతావా? ఉతకదు. ఉతకదా? అదేంటి? అది ఉతకదంటే ఉతకదంతే. నీలిమా? yes speaking. నీలు, బామ్మకెలా ఉందే? బ్రహ్మాండంగా ఉంది. బఠానీలు తింటోంది రోజు. ఇంతకీ నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? వదినా, అన్నయ్య పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉంటా. పెళ్ళయ్యేదాకా ఉంటావా? ఆ ఊర్లో ఏముంది అంత గొప్ప? హలో నీలిమా, ఫోన్ పెట్టేసింది. సర్లే, రే మాట్లాడచ్చులే. సిటీలో ఉండి ఉండి బోరు కొట్టి ఊళ్ళో హాయిగా ఉండి ఉంటుంది. నువ్వేం బెంగ పెట్టుకోవద్దు, వచ్చేస్తుందిగా. ఇది అసలే కోతుముండ. అక్కడ ఎవరితో ఏం గొడవలు పెట్టుకుంటుందో ఏమో. దీన్ని పెళ్లి చేసి అత్తవారింటికి పంపాక ఆ అత్తగారు ఎవరో పాపం దీని తింగర వేషాలతో ఏం పాటలు పడుతుందో. నా దగ్గర ఏ వేషాలు కుదరవు. వెళ్ళు, వెళ్ళి కాయగూరలు తరుగు. నా పెళ్లి వంటలు కూడా నాతోటి చేయించేటట్టున్నా నువ్వు. అమ్మో, దీంతో అత్తగారింట్లో కూడా పెద్ద రిస్కే. ఏమండోయ్, రిస్క్ శ్రీవారు. రిస్క్ శ్రీవారా? నీకు అలాగే ఉంటుంది. నువ్వు పెట్టిన పేరేమో గాని ఊళ్ళో అందరూ నాన్నని పొట్టి సత్యం అనే పిలుస్తున్నారమ్మా. అంటారా? నువ్వు నాకంటే పొడుగ్గా ఉన్నావు కాబట్టి నన్ను పొట్టి సత్యం అంటారు. అయినా వాళ్ళంతా మా ఊరు వాళ్ళు, నా ఇష్టం. ఓ, ఊరుంటే గుర్తొచ్చింది అమ్మా.
పెద్దమ్మ నీకో మాట చెప్పమంది. ఏంటి? జయ పెళ్లిలో కన్యాదానం చెయ్యాలనుందట పెద్దమ్మకి. నీతో మర్చిపోకుండా ఈ మాట చెప్పమని నాతో మరీ మరీ చెప్పిందమ్మా. వాళ్ళకి ఆడపిల్లలు లేరా? అసలు పిల్లలే లేరు. ఏమ్మా ఏమంటావు? చార్లు ఉప్పు వేయడం మర్చిపోయాను. కొనేవాడు ఆడి ఇష్టమైందే కొంటాడు, అమ్మేస్తే పోలా. దీనికింత ఆలోచన ఎందుకురా? ఎహని ఈ చదువుకున్న వాళ్ళతో చిక్కే ఇది. మీరో మాలాకో మధ్యలో మరదలంటారెందుకు? చదువుకున్నాడు గనకే ఆలోచిస్తున్నాడు. ఏంటే నువ్వు అనేది? తూర్పు పొలం కాస్త అమ్మేస్తే ఇంకా మిగిలేదేమిటి? ఆ మెట్ట పొలం. మనకేమైనా సత్యంలాగా ఉద్యోగం ఉందా ఏమిటి? నెల తిరగానే గంట కొట్టినట్టు జీతం రావడానికి. పొలం అమ్మినా రిస్క్ లేదు వదినా. 4 ఏళ్లలో మళ్ళీ మనం కొనుక్కోవచ్చు. ఏమోనయ్యా, ఉద్యోగం కోసం పొలాలు అమ్మేయటం నాకేం బాగలేదు. తర్వాత మీ అన్నదమ్ముల ఇష్టం. నీ ఇష్టం ఎవడకు కావాలి? బోర్డు ఇష్టం. మన ఇంట్లో ఆడు ఒక్కడే చదువుకున్నాడు. ఆడు మంచి ఉద్యోగం చేస్తే మనకు దర్జాగా ఉంటది. అయినా మగాళ్ళ మధ్య నూతలు దోర్చడం ఏంటి? పో లోపలికి. పోతాలేండి. ఇవాళంటే మనకి పిల్ల పీచు లేరు. రేపు పుట్టే పోతారా? ఆలోచించరేమిటి? వదిన బాధపడుతుంది. పోనీ ఊరుకుందావా అంటే ఇప్పటికిప్పుడు 50,000 ఎక్కడిని తీసుకొస్తాను చెప్పు. అక్కయ్య మాట కాదని పొలం అమ్మడం నాకు కూడా ఇష్టం లేదండి. అదేంటి? అవునండి, ఆస్తుల కోసం అన్నదమ్ములిద్దరూ పోట్లాడుకున్నారనుకుంటారు. కొత్త కోడలి నేనొచ్చి మీ సంసారాన్ని విడగొట్టానంటారు. నా నగలున్నాయిగా, అవి అమ్మేస్తే ఈ అవసరం గడిచిపోతుంది. మనం టౌన్కి వెళ్ళిపోదామండి. టౌన్కా? అవునండి, కలిసి ఉండి పోట్లాడుకునే కంటే దూరంగా ఉంటే ప్రేమలన్నా మిగులుతాయి. వేరు కాపురమా? అదేమిటయ్యా, నేనేమన్నానని? నాకు తెలుసు. అయిన వాళ్ళం ఆ మాత్రం మాట అనుకోవా ఏమిటి? అదేం కాదక్క, వీడిని చదువు కోసం పట్నం పంపాలి. ఒక్కడనే ఎలా పంపను? పిల్లల్ని కూడా మా దగ్గర ఉంచకుండా తీసుకెళ్తారన్నమాట. మీ ఇష్టం రా, మీకేది మంచిది అనిపిస్తే అది చేయండి. బాగున్నావా? నువ్వు బాగున్నావు పిన్ని. ఏమిటిలా చిక్కిపోయావు? ఏంటక్కయ్యా ఇన్నాళ్ళ ఊరు గుర్తొచ్చిందా? ఊరు గుర్తుకు రాలేదే, నువ్వు గుర్తుకొచ్చావు, వచ్చేసాను. ఇప్పుడే వస్తాను పిన్ని. అలాగే. అక్క, బాగున్నావా? ఏయా మీ పెద్దమ్మ? నాకు తెలియదేంటి? అడిగో పెద్దనా. అదేంట్రా నాకన్నా ముసలాడు అయిపోయావు? ఏమ్మా బాగున్నావా? స్నానాలు భోజనాలు అయినా తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. ముందు లోపలికి నడవండి. రామ్మా. ఒరే బండ, ఏమిటి పెద్దమ్మా? నేను చెప్పిన పని ఏం చేశావు? ఏ పని? అదేరా, జైని కన్యాదానం చేస్తానని మర్చిపోయావా? లేదు పెద్దమ్మా, చెప్పాను. ఏమంది? ఒప్పుకుందా? చెప్పవేంట్రా? ఏమీ అనలేదు పెద్దమ్మా. దేవుడే అన్యాయం చేశాడు. మీ అమ్మేం చేస్తుంది? పెళ్లి మన ఇంట్లో జరుగుతుంది, దాంతో సరిపెట్టుకోవే. రారా దా. అమ్మా ఇలారా. నీ పేరేమిటమ్మా? నీలిమా. కూర్చో. ఇదిగో బామ్మగారు, మొన్న ఆ మధ్య ప్రెసిడెంట్ పేరయ్య గారింట్లో వాళ్ళ అమ్మాయి నిశ్చయితాంబూలత కార్యక్రమం ఇలాగే ఆలస్యం అయితే పురోహితుడు గారు పెళ్లి కూతురు లేవ తీసుకుని వెళ్ళిపోయాట. అపసకల మాటలు నువ్వును. ఇక చదవండి లగ్న పత్రిక.